నేను వైఎస్ఆర్ ఫ్యాను. నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, నేను సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, చెంచల్గూడ జైల్లో అఘోరి అలియాస్ శ్రీనివాస్ 14 రోజుల రిమాండ్ ముగిసింది. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. న్యాయమూర్తి అఘోరికి రిమాండ్ విధిస్తూ మరో 14 రోజులు పొడిగించారు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. దీంతో అఘోరిని ప్రత్యేక వాహనంలో చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు అంతా. ఓకే. సెకండ్ అండి. నేను ఒకటి మీకు విషయం చెప్పబోతున్నాను. నేను ఎక్కడ చెప్పలేదు. చెప్పు. ఈ మాట మీకు రివీల్ చేసేస్తున్నా. మీడియాలో కూడా ఎక్కడ రివీల్ చేయలేదు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్టే తినా. మనం సో శ్రీనివాస్ వ్యక్తి సర్జరీ కాకముందు ఏం జరిగిందంటే, ఏదో ఒక గ్రామంలో వాడు ఆడవాళ్ళకి ఏదో చేశాడు. అమ్మ పంతులు, మన దగ్గర గుడిసే దశలు కూడా ఉన్నాయటే. నీకు స్పాట్ నేను ఎడతాగా. అక్కడ తప్పు చేశాడని చెట్టు కట్టేసి అక్కడ గ్రామ ప్రజలు ఒక త్రిశూలం లాంటిది కాల్చి మనకి పురుషాంగం మీద కాల్చడం జరిగింది. నీకు తెలిసిపోయిందా? అది కొంచెం డ్యామేజ్ అయిపోయింది. ఆడికి అలాగే జరగాలి. సో మనకి ఇంకా డ్యామేజ్ అయిపోయిన తర్వాత కడుపు ఉబ్బిపోయి ఆ పాస్ రాక ఏం చేయక కొంతమంది సహాయాలు తీసుకొని, ట్రాన్స్జెండర్ సహాయాలు తీసుకొని వాడు ఇందుపై ట్రాన్స్జెండర్ సర్జరీ చేసుకున్నాడు. ఓకే. సెకండ్ అండి. ఏంట్రా అంత వయసు లేదు. అరే వా రాన్న అందగాడ అందాల చిన్నవాడా. కొంచెం నా కొడుకులా ఉన్నాడే వీడు. గడ్డంకో కలరు, నెత్తికో కలరు, 5 కమ్మలు, చెప్రి చిల్లర్, 1 నంబర్ చిల్లర్. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. మొత్తం 20 రూపాయల కోటిలో దొరికిన కలర్ కమ్మలు. నువ్వు దేవుని బిడ్డవైతే ముందెందుకురా ఇట్లున్నావు? గాబిలమ్మకపోడా వేసేసాడు, బాగా వేసేసాడు. మోడల్ మోడల్ సూపర్ మోడల్. హీరో 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 హీరో. ఓకే. సెకండ్ అండి. కారు లోపల దేవుడి బొమ్మలు పెట్టుకొని వీడు బొమ్మలాటలు ఆడిండు. వీడు లంగవిడు. వీడు చేసిన కథలు బయట పడితే మీరు అందరు అని గుండు గీక్తారు. ఇంటికి పోయి ఏడువా. చూపేమో ధర్మం మీద అంటాడు, చింత మాత్రం అమ్మాయిల మీద పెడతాడు. చేయమంది పెట్టు. లవ్యూలు మిస్యూలు ఎవ్వరు బాధలుంటే వాళ్ళకి లవ్యూలు మిస్యూలు చెప్పుడు నాకు అలవాటు అంట. నేను లవ్ యూలు మిస్ యూలు అనే నా కామన్ వర్డ్. కష్టాల్లో బయటికి రావడానికి నేను వాళ్ళతో ప్రేమగానే మాట్లాడతాను. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఓ సత్రం పెట్టుకోరా, లేకుంటే బాధలున్నోళ్ళకి అగోరి బాధ్యత. అరే బాబా ట్యాగ్ లైన్ ఏమో పూజల పేర్లతోటి ప్రేమలు పెళ్లిళ్ళు. ఏడి శికారంగా ఉంటావు, నవ్వుతే ఏడిసినట్టు ఉంటావు. గాబిలమ్మకపోడా. వర్షిణి అనే అమ్మాయి ప్రముఖ యాంకర్ అడుగుతుంటే పక్కకెళ్ళి ఏమన్నాడు తెలుసా? వర్షిణి అంటుంది సనాతన ధర్మం. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నా గుండెనే ఇచ్చేసిన. ఒకని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాల. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఏం మాట్లాడినా ముందు సనాతన ధర్మం చూపియు, బయటికి మాత్రం సనాతన ధర్మం చూపియు అంటే ఈ అమ్మాయి కూడా ట్రైనింగ్ అనమాట.
ఫైనల్ గా మీరు నేను ఒక్కసారి ముందు వీడియోలో ఏం చెప్పినానో గుర్తు తెచ్చుకోండి. లేడీ అఘోరి అనే పేరుతో లక్షలు దోచుకున్న నీకే చెప్తా. నువ్వు కూడా లొచ్చనా కొడుకువేరా? అందరూ దొంగలే. ఫిబ్రవరి 2025 25వ తారీఖు నాడు బొకీలా పిఎస్ లో FIR అయింది వీని మీద. ఇలా బుక్ అయిపోయానేంట్రా దేవుడా. 9,80,000 రూపాయలు వీడు పూజల పేర్లతోటి మోసం చేసిండు. అదే ఇతన్ని చేద్దాం చెప్పండి. ఇలాంటి సోమరిపోతులు దేశంలో ఉండకూడదండి. కఠినంగా శిక్షించాలండి. గట్టిగా. ముందు వీడియోలో ప్రేమ పేరుతోటి మస్తు మంది అమ్మాయిలను మోసం చేసిండు అని చెప్పిన అది కూడా ప్రూవ్ అయ్యి మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగభాగాలైన ఆడవాళ్ల మీద ఎన్ని 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 దారుణాలు సార్. సరేనే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. అది చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకు. చెట్టు కాడ ఉన్న చింతామణి నీకు చింతకాయ తెచ్చినానే చింతామణి నిన్ను చింతకాయతో ఆరడుగుల బుల్లెట్ సైన్యం వదిలిన రాకెట్. 6 అడుగుల బుల్లెట్. అరే అలా బుల్లెటే లేదమ్మా అంటే బుల్లెట్ అని మాట్లాడుతున్నారు. ఏం చెప్పాలి? అరే అలా బుల్లెటే లేదమ్మా అంటే బుల్లెట్ అని మాట్లాడుతున్నారు. ఏం చెప్పాలి? ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. సిగ్గుశరం ఉన్నదిరా బడివే. ఆమె ఇంటికి దోలిరా. 9 నెలలు మోసి కన్న తల్లి ఏడుస్తున్నదిరా. గంగమ్మ తల్లి జాతరలో ఏట తలలు నరికినట్టు నరుకుతాం కుక్కని. వీడు ఒక దొంగ అని చెప్పడానికి కూడా చాలా మంది భయపడ్డారు. వనికిరా భయం. ఏం చేస్తావురా? ఏమైతుందిరా నీతోటి? కొడక్క ఇప్పుడు రారా రారా కొడక్క అమ్మా. ఏం ఓం బ్రీం గూగుల్ క్రోమ్ బుష్ అనగానే ఏమైనా అవుతుంది అనుకుంటున్నావు? మళ్ళా చెప్తున్నా, ఈ మంత్రాలకు చింతకాయలు రాలవు. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. రారా ఇటు రారా. కేసు కోర్టులో ఉంది. చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను, కోర్టుకు సహకరిస్తున్నాను. అమ్మ పంతులు, మన దగ్గర గుడి సెటేషన్లు కూడా ఉన్నాయటే. నీకు స్పాట్ నేను ఎడతాగా. మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది? మీతో పాటు భార్య నాతోనే ఉంటది. భార్య నాతోనే ఉంటది. ఎక్కడ కనిపించలేదు? సరే సరే. జైలు కూడా మీతో పాటు వస్తుందా? రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే పదే మా న్యూస్ నే వేస్తున్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చెప్తున్నాం కదా. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే చెప్పమ్మా. మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? మేము ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు రాము. ఎందుకు? జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు రాము, రాబోము కూడా. ఏందన్నా అట్ట కాదన్నా, అట్ట కుదరదు, మేము ఒప్పుకోం. మేము ఇటే ఉత్తరాఖండ్ లోనే ఉంటాం, ఉత్తరాఖండ్ లోనే ఉండిపోతాం కూడా. కర్ణా చంపేద్దారా, వీళ్ళంతా మారర్రా. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. లేచారి. హర హర మహాదేవ్, ఓం నమ శివాయ, జయ శ్రీ కాళీ. అగర్ రావట్లేదే. కాళీ నమ, గురుదత్తే నమ. చాలు చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము.
ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఒక మనిషి బాగున్నాడు లేదు అనేది మీకు తెలుస్తుందా? 100% తెలుసు, 100% తెలుసు. ఎదుటి మనిషిలో ఎదుటి మనుషులు కాదు, భూలోకంలో ఎక్కడ ఒక జీవి కూడా దానికి ఏమవుతుంది, తిన్నదా తినలేదా అని తెలిసినప్పుడే ఒక యోగి, తెలిసినప్పుడే ఒక యోగి. నిమ్మకాయలు దొక్కేసినట్టున్నాడు రా, నేను ఇంటికి వెళ్ళి పెరుగొన్నం తిని కోరుకుంటా. నేను తిన్నానా లేదా మీకు తెలుస్తుందా? నువ్వు తిన్నానా లేదా తెలుస్తుందండి, ఇప్పుడు నిరూపించమంటావేంది? ఇట్టండి నా సర్వీస్ లో చాలా చేశాను అబ్బాయో. నువ్వు బీకేదేదో బీక్కో, నేను జించేదేదో జించుకుంటా. మీరే కదా ఇప్పుడు ఒక మనిషి ఎదుటిది తెలుస్తుందా అంటే తెలుస్తుంది అన్నారు. నేను ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. అదే అంటున్నమ్మా, తెలిసిందని బయట పెట్టడానికి రాలేదు నేను. మరి పీకనీకి వచ్చిరా? ప్రిపేర్ అయ్యి రాకపోతే ఎందుకు వచ్చినట్టు అసెంబ్లీకి? నేను తిన్నానో లేదో మీకు తెలిసిందా? నాకు తెలుస్తుంది కాబట్టి నేను ఇక్కడ కూర్చొన్నాను. నాకు తెలుస్తుంది కాబట్టి నేను ఇక్కడ కూర్చొన్నాను. అబ్బాయి ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. నేను ఏ ఎమోషన్ తో ఉన్నాను అనేది మీకు తెలిసిందా? ఇప్పుడు తెలియలేదు. ఇందాకే తెలుస్తా అన్నారు కదా. ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్న. మరి నేను అనేది అందే కదా, నువ్వు నమ్ముతావో నమ్మవో నీ విజన్ అది. ఇంగ్లీష్ ఏంట్రా? నిరూపించమంటే మాత్రం నిరూపించడానికి నేను కాదు కదా, కెమెరాలో ముంగట అస్సలు నిరూపించలేదు. అది ఫేక్. నిరూపించడానికి రాని మీది ఇంటర్వ్యూస్ ఇవ్వడానికి ఎట్లా వస్తుంది? అంటే నేను అనేది ఏంటి అంటే ఇంటర్వ్యూస్ ఇవ్వమంటే ఇస్తారా? నేను ఎక్కడెక్కడ అరాచకం జరుగుతుందో దాన్ని కాపాడడానికి వచ్చిన కాబట్టి. విన్నావా? ఎవరైనా అడిగితే నా వల్ల మంచి చేసే వాళ్ళు, మంచి నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. సరే ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీగా ఉండండిరా. మీరు ఆఘోరానా అఘోరీనా? తగ్గించుకుంటే